నా లవ్ కోసం సెల్ఫిష్గా నేను ఈ సిటీలో తీసుకొచ్చాను. నా వల్లే వాళ్ళదంతా. అర్థమైందిగా. ఇప్పుడైనా వదిలేస్తావా? వదిలేస్తావా? తప్పు నా వల్ల జరిగిందన్నాను కానీ నేనేమైనా తప్పు చేశానని చెప్పానా? ఒక్కసారి ప్రేమించాక ఇంపాసిబుల్. నేను ప్రేమించలేదంటే నీకు అర్థం కానట్టుంది. నువ్వు ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. ఇవాళ నువ్వు కనపడిపోయేసరికి నేను ఎంత ప్రేమిస్తున్నానో నాకు అర్థమైంది. నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తే లేపుకెళ్ళిపోతావు, అంతేగా? అంతేగానంత ఈజీ అనుకున్నావా నీకు లేపుకెళ్ళిపోవడం? దొరికితే చంపేస్తారు. అయినా మీ అక్కే కావాలనుకుంటూ ఎక్కడికి వెళ్ళాలో తెలియక ప్రాణాలు చేతిలో పెట్టుకు తిరుగుతున్నారు. నీకు అంతేగా. నీ దుష్టులు చేసే పెద్ద తప్పు. మీ నాన్నకైతే అర్థం కాకపోవచ్చు, నువ్వు దాని వయసు దానివేగా, నీకైనా అర్థం కావాలిగా. ప్రేమిస్తే అర్థం అవుతాయి. ఇంకా ఎంతకాలం ఈ తిరుగుడు? ఇప్పటిదాకా జోళ్ళు ఎరిగాయి, ఇక కాళ్ళు ఎరగాలి. అబ్బా, నా కోసం ఆగడం ఏంట్రా? ఈలోగా టమాటాలు కుళ్ళి చస్తాయి. నేను రావడం నా చేతుల్లో ఉందా ఏంటి చెప్పు? చూసావా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో? ఆడే గనక లేకపోతే మీనా పరిస్థితి ఏమేదో ఊహించుకో. అమ్మో ఎరా రై, అందరూ పల్లెటూరు మేడం లాగా ఒకేసారి పరిగెత్తి చావకపోతే ఎవడో ఒకడు అక్కడ ఉండి ఆడవచ్చుగా. ఎవరిని తాపి నువ్వు అనేది? ఇంకెవరిరా? ఇదిగో వెధవల్ని తిండి తండగేదవను పెద్ద పిగుడుగాడు లాగా వచ్చారు. మా చావేదో మేము వస్తున్నాగా, అక్కడ అమ్మాయి దగ్గర ఉండి ఆడవచ్చుగా. మా చావు మేము చేస్తున్నాం సార్. నోరుంది కదా అని పద్ధతి లేకుండా మాడకండి. ఏంట్రా పద్ధతి? ఏంట్రా పద్ధతి? పద్ధతి నువ్వు నాకు నేర్పుతున్నావా? పడుతున్నాం కదా అని కొడతానే ఉన్నారు. ఏ సంబంధం లేని మీ అమ్మాయి కోసం మేము నానా సంఖ్యలో ఆగుతున్నాం. ఇంకొకసారి చెయ్యి ఎత్తితే ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చొని వాడు లేడు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను కొడతావా? నేనప్పుడు నీళ్ళైతే నా ఇల్లేదంట్రా. ఇంకా చూస్తారు చావ కొట్టగా వెధవల్ని. చూడండి, ఆ వెధవ సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టు కూర్చుంటే ఎంతవరకు తెచ్చారు? ఏంటిది? ఏంటి గోలా? ఎవరింట్లో ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చిన పనేంటి? ఇక్కడ జరుగుతుందేంటి? క్షమించండి, దయచేసి క్షమించండి ప్లీజ్. చాలు. వెతకవలసిన పద్ధతి మాత్రం ఇది కాదు బావా. నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి వెతికిస్తాను. దొరకగానే కబురు చేస్తాను. దయచేసి వెళ్ళిపోండి బావా. దీన్ని కూడా లేపుకెళ్ళిపోరా. అప్పుడు కానీ బుద్ధి రాదేడికి. లాడ్జీలో రూమ్లైనా బుక్ చేయనా? సార్, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వెళ్ళొచ్చు. మమ్మీ 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 ఎక్కడికి వెళ్ళారా? 20 రోజులు ఉన్నావో చచ్చావో తెలియక ఎక్కడికి వెళ్ళారా? చెప్పు లక్ష్మి గారు. ఆ పోలీస్కి ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇవ్వక నువ్వేమైపోయావని ఎంత ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీకు? తెలుసా? తెలుసు తల్లి, తెలుసు. తెలుసు నీకేం తెలియదు. చూస్తున్నారు, ఎవరు చూస్తే ఏంటి? చూస్తున్నారు. ఈ ఊర్లో ప్రతి ఇంచి మా వాడికి తెలుసండి. వాళ్ళని వెతకడంలో మా వాడు మీకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేసింది కూడా మీ అబ్బాయే. ఏరా నిజమా? అప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తావు, ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. భలేవాడిరా. ఆ రోజు నువ్వే కదా వచ్చావు. ఇలాగే చెప్పకుండా అబ్బాయిని తీసుకెళ్ళావా? నీ కాఫీ కట్టు. అన్నయ్య గారు, ఇది మీ ఇల్లు అనుకోండి, మీ అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అయినా మీ అమ్మాయి వెళ్ళింది మా అబ్బాయితో కాదు కదా. వాడితో వెళ్ళుంటే వాడిని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎందుకంటే వాడు ముడ్డి కింద చక్రాలతో పుట్టిన యదవా. అమ్మా నోరు మూసుకోరా. అవునరా, నువ్వు 10 నిమిషాలు కూడా కుదురుగా ఒక చోట కూర్చోవు. అలాంటిది 20 రోజులు ఒకే చోట కూర్చున్నావంటే ఏదో ఉండి ఉంటుంది. ఏమిట్రా విషయం? అమ్మా నోరు ముసుగు లోపలికి వెళ్ళు. వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. సర్లే వెళ్ళు. నువ్వు రామ్మా.
బందీల తోటలో దున్నపోతులు వేసినట్టు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ కరెక్ట్ గా చెప్పావురా. ఈ ఊళ్ళో నేను ఎక్కడిగా నువ్వు పని అయిపోతే ఏసేస్తా, నరికేస్తా. నువ్వు కూడా నన్ను కొడతావా? అమ్మాయిని లేపు పోరా అంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టావంటరా. ఆ అమ్మాయి ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదరా. బ్యాడ్ నైట్. సేమ్ టు యూరా. అమ్మా! అమ్మా! ఛే! మా ఇంట్లోనే అనుకున్నా, మీ ఇంట్లో కూడా ఉందా? ఏంటి మళ్ళా కట్టేసావు? అమ్మా! ఎవరైనా చూస్తే బాగోదు. తీ! ఆ! ఛీ! కొట్టడం రాట్లేదు. ఆ! కొత్త ప్లేస్ కదా, నిద్ర ఎలా పట్టింది? ఎందుకు కట్టేశారు? చూసావా? ఆ? భయం. ఒక్కడనే కొడుకునే మనమా కుదురుగా ఒకే చోట ఉండలేం, అందుకే మీ అమ్మగారు చెప్పినట్టు ఉండొచ్చు కదా. నాకు భయం. చిన్నప్పుడు ఇక్కడే ఒకరోజు ఆడుకుంటూ ఉంటే నాన్నగారు పోయారని తెలిసింది. ఇల్లంతా ఒకటే ఏడుపులు. చూడలేకపోయాను, చాలా భయం వేసింది. తట్టుకోలేక పారిపోయాను. అప్పటి నుంచి కదలకుండా ఒకే చోట ఉంటే ఏదైనా చెడు జరుగుద్దేమో అని భయం. పారిపోయేవాడిని. అమ్మ తీసుకొచ్చి కట్టేసేది, మళ్ళీ పారిపోయేవాడిని. భయాన్ని మర్చిపోతానికి ఆనందాన్ని ఎత్తుకుంటూ పరిగెడుతూనే ఉన్నాను. అలా నేను సంతోషపెట్టిన ప్రతి ఒక్క విషయం గురించి నేను పరిగెడుతూనే ఉన్నాను. కానీ మొదటిసారిగా ఆగాను. నేను చూశాకే. ఇంకా పరిగెత్తాల్సిన అవసరం అనిపించలేదు. అది ప్రేమ ఏమో నాకు తెలీదు. నీకు తెలియకుండానే నువ్వు నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నావు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీతోనే ఉన్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోలేను. నేను వదలను. మళ్ళీ ఆడి గురించి ఆలోచించేలా చేస్తాడు రా. మన కృష్ణ గారు మా ఊరుడు కదా. హైదరాబాద్ ఫ్రీగా చూసేస్తున్నావు రే దెబ్బతో. ఇంకోసారి కుమ్మించుకో, బొంబాయి కూడా శుద్ధి కానీ. చిన్నబాయ్, అమ్మాయి మనతో వద్దు, ఇక్కడ ఉండి. దా. రేయ్, ఇవాళకి మీరు వెళ్ళిపోండిరా. నేను ఏదో ఒకటి చెప్పి ఉండిపోతాను. ఆ? అందులోనూ మీనా కూడా ఏమంటలేదురా. నీకు కొంచెం బాగా ట్రై చేసుకోలే, సరేనా? ఎక్కారా అందరూ? రా. సార్, ఈ ఒక్క రోజుకు నన్ను వదిలేయండి సార్. కాదు సార్, రేపు నుంచి వచ్చేస్తాను సార్. వీళ్ళు తీసుకెళ్ళండి సార్, వీళ్ళకి హైదరాబాద్ బాగా తెలుసు. ఇంట్లో చాలా పనులు ఉన్నాయి. ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్. ఏమొద్దు, నేను అడిగానా, నువ్వు వెళ్ళు. వెళ్ళరా. అమ్మా, ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వే కదా చెప్తూ ఉంటావు. ఏదో ప్రేమతో ఉంటే నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. ఈ ప్రేమ సంగతి తెలుసు కాబట్టి చెప్తున్నాను, వెళ్ళరా. వెళ్ళు. అమ్మా! ఆడొక్కడిని మాత్రమే రమ్మని చెప్పు. రేయ్ రా. వస్తున్నా సార్. ఛే, ప్లాన్ అంతా చెడగొట్టింది. హలో, రేయ్ జరగరా. ఎక్కండి, బయలుదేరండి. హలో. బావా, లాడ్జ్ అదే. వాళ్ళు 5 రోజులుగా ఇదే లాడ్జిలో ఉన్నారటనే. चले गए क्या? उन लोगों के बारे में पूछे थे। कौन है रे तुम लोग? कहाँ से आए? तेरा बच्ची थी क्या? रूम दिए तो बगैर पैसे से चले गए?
चल पैसे निकाल अबे चल बैठ क्या रूम दियो सो गलती होगा क्या पैसा नहीं दिए तो यहाँ से नहीं जाते समझा क्या हाथ निकाल के बात कर, हाथ निकाल के बात कर. ఏంటి ప్రాబ్లం? అరే అన్న వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా కిరాయి లేకుండా వెళ్ళిపోయారు వాళ్ళు ఏం పైసలు అడగొద్దా ఏయ్ क्या बात कर रहे हो? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఆడపిల్ల ఇక్కడికి వస్తావేంటి? అరే నీకు తెలిసే क्या మాట్లాడుతున్నావు बात कर నువ్వు? रहे हैं ఆ? ఆ, ये देखो నికాల్. ఇల్లే ఇల్లే వచ్చింది హలో నేను కృష్ణ మాట్లాడుతాను. మన బాబు గారు ఎక్కడరా? అది మా వాళ్ళు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్. రే ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మీ నాన్న ఎక్కడ? పోతావు చూసుకుని పోరా. పోయే కాలం రాలేదనే సార్ 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 ఏంటి సార్ ఇది? మీరు ఏం తప్పు చేసిండ్రా? నా కూతురు ఉండాల్సిన చోట రాది కళ్ళు మూసుకొని సుఖంగా బ్రతకాల్సిన చోటుకు పంపాలనుకున్నాను. కళ్ళతో కూడా చూడలేని చోటు. ఏ తండ్రి కూడా తట్టుకోలేరా? నీకు తెలుసా 22 ఏళ్ల క్రితం మొండోడ్ని మొరటోడ్ని పెళ్ళి పెళ్ళాం ఏది మార్చలేదు నన్ను. కూతురు పుట్టిందిరా సుబ్బలక్ష్మి. ఎంత జాగ్రత్తగా తీసుకున్నానో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయింది. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించాను. పేరు, బరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్నీ సంపాదించాను. చుట్టోళ్ళందరినీ కలుపుకుపోయే గుణం వచ్చిందిరా నాకు. ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయని. అలాంటిది ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ఏమంటే ఇదేనా? జేబులో 2000 రూపాయలు ఉండవు, ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారా? అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఎటో పంపించే తులుపుకున్నారు. మీ పని అయిపోయింది. కానీ ఇంకా అది నా కూతురయ్యా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు చెప్పు. నాకు చెప్పు, నా కూతురు కావాలి. నాకు చెప్పు, నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు? కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి ఆ బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా ఒక తండ్రికి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధ లేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలరా. నా కూతురు కావాలి. వచ్చాను కదరా, ఎతికానా? అక్కడన్నా ఇక్కడన్నా ఎన్ని చోట్లకి వచ్చాను. ఏదో ఒక పిచ్చి ఆశ నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుందని. మొత్తం తెలియడే చెప్తున్నాను. మాత్రం చాలా టెన్షన్గా ఉన్నారు. మీరు మాత్రం ఏం కంగారు పడమాకండి. అలాగే వస్తే అమ్మాయితో వస్తాం.
వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలీదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? చంపేండి కొడుకుని. చెప్తాను మర్యాద చెప్తుంది. చక్కలైపోతే చెప్తాను, చక్కలైపోతే వద్దు నన్ను కూడా చూడు చెప్తాను. నువ్వు తప్పుగా ప్లీజ్ ఇంకోసారి అతను మీరు చేస్తే ఊరుకోన్నా చెప్తున్నాను కదా. నాన్నమని కూడా చూడు. మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసానంటే ఏంటి అర్థం? ఎందుకు నా వెంట పడతారు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను? ఇలా వచ్చేయడం, ప్రేమించడం తప్పు కాదా? కాదు. ఇదంతా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది, ప్రేమించాను. మీతో చెప్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకుని సుఖంగా బతకడం నా వల్ల కాదు. అందుకే వచ్చేసాను. వీడితోనా? ఎలా రా నాన్న? నాకు అనిపించట్లేదు. నాకు అనిపిస్తోంది నాన్న. నన్ను చూడండి, ఎంత ధైర్యంగా ఉన్నానో. మీరేం భయపడక్కర్లేదు. అర్థం అవుతుందా? ఏమీనా, నేను తప్పు చేశానా? తప్పు చేశానా? నీకు అర్థమైతే నువ్వైనా చెప్పవే. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు నాన్న. చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి. కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను. ఏంటి? పోలీస్ కేసు పెడతావా? ఈయన మీద? ఆయన్నే వద్దనుకుని వచ్చేసాను. ఆయన ఎందుకు కుక్కల్లా వెంటపడతారు? ఏమన్నా? ఏంటి బాగుతున్నావు? చిన్నబాయ్, కుక్కనేనమ్మా, కుక్కనే. తండ్రిని కదా, 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైపోయిందిరా.
ఉన్నట్టుండి నువ్వు కనపడపోయేసరికి కుక్కలా తన్నేసి క్షమించు తల్లి. కంగారు పడిపోయాను అంతే. వెళ్ళిపోతానమ్మా. పోలీస్ కేసు వద్దు. బయలుదేరండి. బయలుదేరండి అందరూ. నాయకుడు చూసేవాళ్ళ మాట్లాడు. నాన్నతో మాట్లాడొచ్చేలా. ఇదిగో, నేను నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా కూతురువే. ఈరోజు వీడు ముఖ్యమయ్యాడు, అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్న నేనున్నా. అందుకే నేను వదిలేసి వెళ్తున్నా. అది గుర్తుంచుకొచ్చాను. నువ్వు బాధపడకు తల్లి, నీకేం కాదు, నేనున్నా. నీ పెళ్లి ఎలా జరుపుతానో చూడు. కళ్ళు మూసుకుని బ్రతికేవచ్చు బంగారం. కృష్ణ ఎక్కడ? సార్, బాధ పెట్టాను, క్షమించు. మీ మీదున్న కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోగలను. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. మనసులో ఏం పెట్టుకోమాకండి, జరిగింది జరిగిపోయింది. మనం ఒకటి. ఏం బాధపడమాకరా. వస్తానయ్యా. ఊళ్ళో కలుద్దాం. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకూడదు అంటున్నాడు. రే పదరా. రే కృష్ణ, వెళ్ళొస్తాంరా. బాయ్. బాయ్. వస్తాంరా. వస్తాం కృష్ణ. బాయ్ సార్. వస్తాంరా. పెదవులు విడిరాగా నిలువమే కడదాగా జీవులో బతకమే ఒంటరిగా లో ముగిసే మౌనంగా హృదయం ఓర్చుకోలేనిది గాయం ఇకపై తలచుకోరానిది నిజం
ప్రేమకు అన్నావే తేలని మైకల్లో పడకని ఆపవే చితరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ మరి నా కను పాపల్లో నన్ను పై నిలిచావే మా తెల్లవారి తొలి కాంతి నీవో బలి కోరు పంతా నీవో అని ఎవరి నడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ. లేవరా లేవమంటుంటే నిన్నే ప్రేమించావు అంతేగా తప్ప రే ఆ అమ్మాయితోనే కానీ నీకు సంతోషం ఉంది దానికోసం నువ్వేం చేస్తావు నాకు తెలీదు అమ్మా మాట్లాడుకో రే నువ్వు మాత్రం ఇలా ఉండడం వీల్లేదు అమ్మ చెప్పింది నిజం రా. అంతమంది మధ్యలో మీనా నిన్ను కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తుంటే తన ప్రేమ మాకే అర్థమైందిరా. నీకెందుకు అర్థం కాలేదు? రేయ్, నువ్వు ప్రేమను మాత్రం చంపుకోవట్లేరా, నిన్ను కూడా చంపుకుంటున్నావు. వద్దురా. అవతల అమ్మాయి పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ఇంకా టైం ఉంది కదరా, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడు ఏం చేయగలం? ఏమీ చేయలేం. లేపుకొచ్చేద్దాం. అవునరా, అవును. అలా చేసి రే, సింపుల్ అడుగుతాను చెప్పరా, అమ్మాయి లేకుండా ఉండగలవా? ఉండగలవా? అయితే నువ్వే డిసైడ్ చేసుకో ఏం చేయాలి. ఊరుకు బయలుదేరండి రా. మీనకెక్కడమ్మా? తెలీదు. తెలీదా? జాగ్రత్త. ఏం చేయాలో తెలియట్లేదు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో నాకేం కాదని ధైర్యం ఉండేది. ఇప్పుడు మొదటిసారి భయం వేస్తుంది. నాన్న నన్ను నమ్మకుండా తీసుకెళ్ళినప్పుడు కూడా నా మీద నాకు నమ్మకం ఉండేది. అక్క చేసిన తప్పు నేను చేయనని, ఎవరిని ప్రేమించనని. కానీ ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. ట్రైన్ కదిలిన ఆ క్షణం అర్థమైంది అక్కెందుకు వెళ్ళిపోయిందని. బాధపడకుండా అల్లుడు, సిటీ నుంచి కుర్రోళ్ళు వచ్చారు. నిజం, ఇప్పుడే చూసొస్తున్నాను. ఎవరు వచ్చారు చూడు. నమస్కారం అయ్యా. జరిగింది ఏది మనసులో పెట్టుకోకుండా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇప్పటిదాకా మా కోపాలే చూశారు, అసలు మేమేంటో ఇక్కడ నుంచి చూపిస్తాం. ఈసారి మేమేంటో కూడా చూపిస్తాం సార్. అలా ఉండిపోయి ఉంటానయ్యా, లోపలికి పిలువు. వచ్చిన ఏంట్రా ఇలా నుంచో పెట్టావు? రండి లోపలికి తీసుకెళ్ళి. రండి రండి. ఎంత సంతోషంగా మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదమ్మా. అతను వచ్చేసాడే, ఇంక ఈ పెళ్లి గురించి నాకు భయం లేదు. ఏ నర్సే, పూలు తెచ్చారా? లోపల పెట్టించండి. ఇదిగో ఆ కుర్రోళ్ళు. ఏం లేదు, నేను చూస్తాను, నేను చూస్తాను. ఏ కృష్ణ, మీరు బాగున్నారా? సరే. ఎక్కడికి ఇంత హడావిడిగా?
లేదా అది నీ ఫ్రెండ్స్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఏమో ఎవరినైనా ఎతుకుతున్నావా యాక్చువల్లీ అదే ఖాళీగానే ఉన్నావుగా ఆ? దా కూర్చొని మాట్లాడుకుందాం దా. కృష్ణ టిఫిన్ చేసావా వాడు తింటాడు నీ పని నువ్వు చూసుకోరా దా. ఆ. పద కూర్చుందాం దా. కూర్చో. అమ్మ బాగుందా అవును సార్ ఆ. అసలు మీరు వస్తారనుకోలేదు నేను చెప్పకుండా వచ్చేసాను చూడు పెళ్ళి అడావిడి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు పని లేనివాడు నేను ఒక్కడే అనుకున్నాను నువ్వు తగిలేవు పెళ్ళేదాకా నాతోనే ఉండు ఆ? ఆ. ఉంటావు కదా అన్ని రెడీయా రే మలేరియా కృష్ణ మీనాతో మాట్లాడాడేమో చూడరా అసలు ప్లాన్ ఏంట్రా? మండపానికి వెళ్లేలోగా అమ్మాయి మనతో ఉంటుంది ఈ ఊరికి 4 దిక్కుల్లో 4 కార్లు పెట్టా ఓకే రే మనకు కూడా క్యారెక్టర్ కదా అబ్బా ఏంటండి మీకోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్తున్నారా రండి పట్టుబట్టలు మార్చుకుందరు గాని నువ్వు వెళ్ళి నేను వస్తాను ఇంకెప్పుడు పెళ్లి వాళ్ళు వచ్చే టైం కూడా అయింది రండి ఇక్కడే ఉన్నావు మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళి నేను వస్తాను ఆ అబ్బాయి పెళ్ళయ్యేదాకా ఎక్కడికి వెళ్ళు ఇక్కడే ఉంటాడు రండి అలా ఇదే. రండి పదండి మ్మ్. నీ ఇష్టం. ఏంటండి ఆ తొందర నెమ్మదిగా వేసుకోవచ్చుగా ఆ, నువ్వు ఉండరా సరే అండి వసు ఈ పూల జడ మీనా రూమ్ పట్టుకెళ్ళు అవి కూడా అక్కడికి ఇవ్వండి విడిపోవడం భరించలేం కదా నువ్వు నన్ను చూసాక ఆగేలను నేను నిన్ను చూసాక కదిలేను ఇక ఆగలేను నువ్వంటే ఇష్టమని నాన్నగారికి ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆయనకంతా తెలుసు సార్ మన పొజిషన్ ఏంటి సార్ ఇప్పుడు మన పొజిషన్ కన్నా వాళ్ళ పొజిషన్ అయిపోయి త్వరగా రా. మీనా మీనా ఎక్కడున్నావమ్మా ఏంటన్నా ఏం లేదమ్మా నువ్వు రెడీ 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 చేయండి అది తీయమ్మా నువ్వు తిరిగమ్మా బావగారు కొంచెం అన్నయ్య వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు నువ్వు కాస్త నీకు విషయం తెలుసా ఈడేంట్రా ఆయనతో కూర్చున్నాడు అరే ఈ స్కెచ్ చేసిన ఎక్కడ లేకపోతే మనకి ఆమ్లెట్ అయితే ఉంటుంది వీడు ఎక్కడ ఉన్నాడు ఎదగడరా ఇక్కడ కూర్చున్నావేంటన్నయ్య అవతల గౌరీ పూజకి టైం అవుతుందిరా అవతల చాలా పనులు ఉన్నాయి రా అన్నయ్య రా పద పద ఆశీర్వాదం చేసుకోండి అమ్మాయి అక్షత్రం వారికి ఇవ్వండి ఏంటండి అన్నయ్య ఏంటన్నయ్య ఇది ఇప్పుడు ఏమైందని ఏంటమ్మా? ఊరుకో
నువ్వు వెళ్ళమ్మా చీర మార్చుకోవాలి ఏంటన్నయ్య నువ్వు మా అందరికి పెళ్లిళ్ళు చేయలే మేమందరం సంతోషంగా లేవా అది కూడా బాగుంటుందిలే ఏం కాలేదు ఏం కాలేదు వెళ్ళే 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 ఏం కాలేదు వెళ్ళే వెళ్ళే అన్నయ్య పెళ్లి వారంతా నీకోసం ఎదురు చూస్తున్నారు రా అన్నయ్య. ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా? నా కూతురు పెళ్లి. ఇలాంటప్పుడు ఎవడో ఒకడు వచ్చి నా పెద్ద కూతుర్ని ఇప్పుడు ఎందుకు వచ్చావు మళ్ళీ నువ్వు? నా కూతురు లేపుకెళ్ళడానికేగా? చెప్పు, లేపుకెళ్ళడానికేగా నా కూతురు? లేపుకెళ్ళాలంటే ఎంతసేపు? లేపుకెళ్ళాలనే ఉంది. లేపుకెళ్ళగలను ఈ ధైర్యంతోనే సార్ మీ అమ్మాయిని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమించింది. ఎవడో మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడని మీరు అందరూ బాధపడుతూ ఉంటే నవ్వొచ్చింది. కానీ ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతే ఒక తండ్రి ఎంత బాధపడతాడో మిమ్మల్ని చూసాకే భయం వేసింది. నేను ఎప్పుడు ఇలా ఉండేవాడిని కాదు సార్. ఆ కొట్టంలో ఉన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉండేవాడిని సార్. కానీ ఇప్పుడు నా బాధ ఒకటి చెప్పుకోవాలో తెలియట్లేదు. చెప్పినా ఎవరికి అర్థమవుతుందో కూడా తెలియట్లేదు. ఆలోచించాను సార్. మీకు చెప్తేనే కరెక్ట్ అనిపించింది. నా బాధ మీ ఒక్కరికే అర్థమవుద్ది అనిపించింది. వచ్చేసాను. లేపుకెళ్తాను మాత్రం కాదు సార్. మీనా 2 నిమిషాలు కనపడిపోతేనే అల్లాడిపోయాను. 20 రోజులు మీ అమ్మాయి గురించి మీరు ఎంత అల్లాడిపోయారో అర్థమయ్యాక ఆ నొప్పి తెలుసునండి నేను ఆ పని చేయలేను సార్. చేయను కూడా. కానీ నా లైఫే ఇక మీద నుంచి ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ ఇంటి ముందు ఏం జరుగుతుందో తెలుసా సార్? నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. ఈ పిల్ల ఎక్కడ జరిగిపోద్దేమో నేను టెన్షన్ పడుతున్నాను. ఎలాగైనా మీ కూతురు కాపాడుకోవాలి మీరు, అలాగే నా ప్రేమను కాపాడుకోవాలి నేను. మన ఇద్దరు గుండె చప్పుళ్ళు ఒకటే సార్. మీ కూతుర్ని ఇన్నాళ్ళ నుంచి కాపాడుతుంది మీ ప్రేమే సార్. మళ్ళీ అంత ప్రేమ నా దగ్గరే ఉంది. అర్థం చేసుకోండి. ఎక్కడన్నా ఎత్తగలరా నీకోసం? అక్కడ చూడరా మీనా నీకోసం వెయిట్ చేస్తుంది. ప్రేమించిన విషయం నాన్నగారికి తెలియకుండా అక్కెళ్ళిపోయింది. అది అక్క తప్పు. మన విషయం తెలిసి నాన్నగారి పెళ్లి జరిపిస్తున్నారు. ఇది ఆయన తప్పు. మనం చేసేదేం తప్పు కాదు. దా తప్పుంది. నేను ఈ ఊరు వచ్చింది మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను, కానీ నేను తీసుకెళ్తాను కాదు. చెప్పాను, ఆయనకి అర్థం కావట్లేదు.
ప్రేమించే హక్కు మనకుంది, కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. ఈ ఇల్లు పడిన బాధ చాలు మీనా. మళ్ళీ ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టకూడదు. విడిపోతాం బాధే. భరిద్దాం. చిన్నబాయ్ ఏంటి వదినా? మీనని తీసుకురమ్మంటున్నారయ్యా. వసుంధరా, మీనాన్ని తీసుకురా. అలాగేనండి. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? మీతో ఉన్నప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు లేని చోటికి పంపిస్తున్నారు. ఎంతో ఆలోచించుంటారుగా. మీరిచ్చిందే నాన్న ఇది. జీవితం మొత్తం కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని బతికేస్తాను. ఏమైందిరా నీకు? ఫ్రెండ్ లవ్ కోసం అంత కష్టపడ్డావు, నీ లవ్ అలా వదిలేస్తావేంట్రా? నీ కోసం ప్రాణాలు ఇస్తామని చెప్తాం కదా. ఫ్రెండ్కి ప్రాబ్లం వస్తే ప్రాణాలు ఇస్తానికైనా సిద్ధపడిపోతాంరా. అలా ఫీల్ అయ్యే నేను ఒకటి విషయంలో తప్పు చేశాను. నా విషయంలో మీరు ఎవరా తప్పు చేస్తే నాకు ఇష్టం లేదు. పదండ్రా, పదండి. నాకు ఇంకా అర్థం కావట్లేదురా, నా కూతురు నీతో ఎలా ఉంటుందో అని. కానీ ఒక్క విషయం తెలుసు, నీతో సంతోషంగా ఉంటుంది. రేపు తనకేమైనా అయితే కాపాడుకోవడానికి నేనున్నాను. కానీ తను సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలి. ఈ విషయం నాకు అర్థమైనట్టు నా చుట్టూ ఉన్న సగం మందికి అర్థం కాదు. వెళ్ళిపోయారు, పర్వాలేదు. అన్నిటికన్నా నా కూతురే నాకు ముఖ్యం. వెళ్ళు, నా కూతురుని తీసుకెళ్ళు. వెళ్ళు. ఒక అట్టికలు చెప్పరా, పెద్దమ్మని కూడా తీసుకొచ్చేద్దాం.